సెక్షన్ తర్వాత వీటికి సంబంధించిన 41 సెక్షన్లు వీటికి సంబంధించినటువంటి అంశాలు అసలు ఏంటని చదవమన్నారు. రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను ఏమి కూడా పోలీస్ బాసులు మరి ఖాతరు చేయలా, బేఖాతరు చేశారు. దాంతో పాటు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు సందర్శించినప్పుడు కూడా అంగళ్ళ దగ్గర ఎంత చేశారండి? ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ లో ఉన్నటువంటి వ్యక్తి మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎస్పీ వాళ్ళ ఆధ్వర్యంలో దాడి జరిగింది కదండి. ఆయన మీద దాడి చేసి నానాయాగి చేసి పైపెచ్చు 307 కేసు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గారి మీద 307, 250 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు, రౌడీ షీటర్లు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మా ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన మీద రౌడీ షీటర్ ఒప్పించేశారు. మామూలుగా కాదు కదండి. పోలీస్ వ్యవస్థలో మనం అనుకున్నట్టు ఏదో వీళ్ళు గొప్పవాళ్ళు, న్యాయాన్ని చట్టాన్ని కాపాడతారనుకునేది ఒట్టి ఊహమా మనం అనుకునే. నాకు డౌట్ అండి సాహెబ్ గారు, నేను ఒక డౌట్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఇన్ని ఘటనలు వారు చెప్పారు, మీరు చాలా ఘటనలు కోట్ చేస్తున్నారు, కానీ చక్కగా వడ్డించి విస్తరా కేసు పెట్టినట్టు నిన్న సమీక్షలో మీకు కార్లు ఇస్తా, డ్రోన్లు ఇస్తా, మీకు నిధులు విడుదల చేస్తా, ఏది అసలు ఏ స్థాయిలో పోలీసులు గత ప్రభుత్వంలో మిమ్మల్ని టార్గెటెడ్గా రూల్స్ మర్చిపోయి చేశారు అంటే నేనేమి ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసేసుకోమనట్లేదు, కానీ అసలు మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతం లేదు అని ఒక వర్షన్ వస్తుంది అందరికీ. మీరు ఇప్పుడు అన్నారు అన్నీ సెటరేట్ చేస్తామండి అన్నీ అని చెప్పి, అసలు మీకు న్యాయం జరిగిందా? నాకు తెలిసైతే మీరు కూడా చాలా దారుణంగా తన్నులు తిన్నారనుకుంటా. ఒకసారి నా దగ్గర ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ప్లీజ్ ప్లే అవి. మీరు ఒక రేపు బాధితులకి సంబంధించి వేస్తే అది మిమ్మల్ని ఎలా కొట్టారు, కళ్ళు ముక్కు మొహం ఏకమైపోయింది కదా మీకు కొట్టినప్పుడు. సంఘటన కూడా ఏంటంటే 2019లో ఒక మైనారిటీ బాలిక మీద అత్యాచారం చేస్తే పల్నాడు ప్రాంతంలో ఇదే పోలీస్ వ్యవస్థ పార్టీ పెద్దలు చెప్పినటువంటి విధానాలు అనుసరించి ఆ బాలుడికి ఇతను మైనారిటీ అని చెప్పి తప్పుడు రిపోర్ట్లు కూడా ఇచ్చారండి. తర్వాత మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ మైనారిటీ కుల సంఘాలు అందరూ వెళ్ళినప్పుడు లేదు లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అన్నప్పుడు, లేదండి ఇట్లా జరిగితే ఎలా అని మేము మాట్లాడితే, లేదమ్మా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా చేద్దామన్నారు. రేపు బాధితుల్ని మీరు వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరేదో రేపు చేసినట్టు ఈడ్చుకెళ్లారు, అవునా? అదిగో అదే ఈడ్చుకెళ్లారు. తర్వాత ఏంటంటే డిబేట్లో కూడా మేము మాట్లాడుతున్నామని నా మీద నాగార్జున యూనివర్సిటీ దగ్గర 9:30కి నైట్ నా మీద దాడి చేశారండి. అది కోవిడ్ సమయం. కనీసం పోలీసులు నేను వెళ్ళి రిపోర్ట్ ఇస్తేనే కూడా లేదు లేదండి మేము ఎంక్వైరీ చేస్తాం, ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు వెళ్ళిపోండి అన్నారు. అంటే నేను ఒక్కడనే కాదండి, నాలాంటి వాళ్ళు ఇప్పుడు మా పట్టాభి ఉన్నాడు, ఆయన ఇంటి మీద దాడి చేసేది పోలీసుల సమక్షంలో దాడి జరిగిందండి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయి వాళ్ళ మిస్సెస్ భయ భ్రాంతులకు గురి అయ్యారు. తర్వాత పార్టీ ఆఫీస్ మీద దాడి చూడవచ్చు మీరు అందరూ కూడా. ఇటువంటి జరిగినప్పుడు పోలీసులు చేతులు ఎత్తేసి కూర్చున్నారు కదా. వాస్తవంగా నేను ఇంకోటి కూడా చెబుతా, ఈ రోజు ఏదో పోలీస్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి. ఎవరైనా కానీ ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇవ్వాలంటే సజావుగా తీసుకుంటున్నారా అనేది అనుమానమే. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎఫ్ఐఆర్కి వెళ్తే 100 క్వశ్చన్లు వేస్తారండి. అదే రాజకీయ పరంగా ఎవడన్నా వెళ్తే వాడిని కుర్చీ వేసి కూర్చోబెట్టి వాడికి కాఫీ టీ తెప్పించి అతను రిపోర్ట్ తీసుకుంటున్నారు. పోలీసుల యొక్క యాక్టివిటీ మార్పు రావాలండి. కానిస్టేబుల్ మాట్లాడే భాష అత్యంత హేయంగా ఉండింది, ఒక ఎస్ఐ మాట్లాడే ఆ మాటలు అత్యంత హేయంగా ఉంటాయి. నేను ఎందుకంటానంటే నేను స్వయంగా అనుభవించా. ఏదైతే మైనార్టీ అమ్మాయి మా అమ్మాయికి ఇబ్బంది కలిగితే పోలీసులు నన్ను స్టేషన్ తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అరే కూర్చోరా ఏంద్రా నువ్వు మగోడువా అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎందుకు మార్పు రావట్లేదు? చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అంశాలు తెలియాలి. ప్రజలు అనుకుంటున్నారు, మా సార్ కూడా మేము ఏమంటామంటే పోలీస్ వ్యవస్థలో మీరు వాళ్ళకి అందలం ఎక్కిచ్చేసేసి వాళ్ళకి ఏదో కొత్త వెహికల్స్ కొనిపించి వాళ్ళ